కాల్లో మేడలు కట్టడం ఊహల్లో విహరించడం అంటే విని ఉంటారు. ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు చూద్దాం. అనగనగా ముగ్గురు ఫ్రెండ్స్, ముగ్గురు వ్యాపారస్తులే. వ్యాపారం చేసి నష్టపోయారు. అందరికీ డబ్బు కావాలి, కానీ ఎలాగైనా సంపాదించాలి. అందుకు దొంగతనం ఒక్కటే మార్గం అనుకున్నారు. వారేమీ ప్రొఫెషనల్ దొంగలు కూడా కాదు. అందుకే ఒక్కటే దొంగతనం చేయాలనుకున్నారు. ఆ ఒక్కదాంతోనే లైఫ్ సెటిల్ అయిపోవాలని డిసైడ్ అయ్యారు. ఒక వ్యాపారి ఇంట్లో కోటాను కోట్ల బ్లాక్ మనీ ఉందని తెలుసుకున్నారు. ఆ డబ్బు ఎగ్జాక్ట్ గా ఎక్కడుందో తెలుసుకునేందుకు తాంత్రికుణ్ణి ఆశ్రయించారు. సీన్ కట్ చేస్తే వారికి ఒక్క రూపాయి కూడా దొరకలేదు. వారే పోలీసులకు దొరికిపోయారు. ఓ చాక్లెట్ కంపెనీ యజమాని ఇంట్లో 950 కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఉందన్న వదంతులను నమ్మారు కొందరు. ఆ డబ్బు ఎలాగైనా కొట్టేయాలని ఓ గ్యాంగ్గా ఏర్పడ్డారు ముగ్గురు స్నేహితులు. పక్కా ప్లాన్తో డబ్బులు కొట్టేసి వాటి స్థానంలో నల్ల కాగితాలు పెట్టి పరారయ్యేలా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఇంట్లోకి ఏదోలా ప్రవేశిస్తాం, కానీ డబ్బులెక్కడ దాచారో కనుక్కునేందుకు తాంత్రికుడు మంత్రగాడు అయితే బెటర్ అని భావించారు. డబ్బులు ఏ మూలాన ఉన్నాయో తాంత్రికుడు చెప్పాడు. వ్యాపారి ఇంట్లోకి కూడా ప్రవేశించింది గ్యాంగ్. ఉన్నట్టుండి ప్లాన్ బెడిసి కొట్టింది. పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది దొంగల ముఠా. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అబ్దుల్లాపూర్లో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన బోగిని జంగయ్య రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. ఇతనికి మన్సూరాబాద్కు చెందిన డ్రైవర్ శేఖర్ రెడ్డి, ఇసుక వ్యాపారి ఎండి మైమూద్తో ఎంతో కాలంగా ఫ్రెండ్షిప్ ఉంది. వేర్వేరు వ్యాపారాలు చేస్తున్న ఈ ముగ్గురు నష్టపోయారు. ఎన్ని రకాల వ్యాపారాలు చేసినా నష్టాలే తప్ప లాభం లేదు. దీంతో ముగ్గురు ఎప్పుడు కలిసినా డబ్బు సంపాదన గురించే మాట్లాడుకునేవాళ్లు. ఏదో ఒకటి చెయ్యాలి, ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న కసితో ఉండేవాళ్లు. ఆ సమయంలో జంగయ్యకు ఓ విషయం చెవిన పడింది. అబ్దుల్లాపూర్మెట్లోని ఓ వ్యాపారి ఇంట్లో 950 కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఉందని విన్నాడు జంగయ్య. ఈ విషయాన్ని స్నేహితులు శేఖర్ రెడ్డి, మైమూద్కు చెప్పాడు. ఈ ముగ్గురు కలిసి ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. ఎలాగైనా ఆ డబ్బు దోచుకోవాలనుకున్నారు. ఎలాగోలా వ్యాపారి ఇంట్లోకైతే చొరబడతాం, కానీ ఇంతకు అంత డబ్బు ఆ ఇంట్లో ఉందా లేదా? ఉంటే ఇంట్లో డబ్బులు ఏ మూలన దాచాడో తెలుసుకోవడం ఎలా? ఎంతసేపని, ఎక్కడని వెతుకుతాం అనే సందేహం వచ్చింది. దీంతో మరో ప్లాన్ వేశారు. ఓ మాంత్రికుడు లేదా తాంత్రికుణ్ణి కలిస్తే డబ్బులు ఆ ఇంట్లో ఏ మూలన ఉన్నాయో కరెక్ట్గా చెప్తాడని అనుకున్నారు. మేడ్చల్కు చెందిన తాంత్రికుడు పెద్ది శ్రీనివాస్ను కలిశారు జంగయ్య, శేఖర్ రెడ్డి, మైమూదులు. ఇలాంటి విషయాలు కనిపెట్టడానికి విజయవాడకు చెందిన రజాక్ సరైన వ్యక్తిని చెప్పాడు తాంత్రికుడు శ్రీనివాస్. రజాక్ను హైదరాబాద్కు రప్పించారు. తాము దొంగతనం చెయ్యాలనుకుంటున్న ఇంటిని చూపించారు. వ్యాపారి ఇంటి చుట్టూ పలుమార్లు తిరిగిన రజాక్ ఆ ఇంట్లో నిజంగానే డబ్బులున్నాయని, వెనక వైపు నుంచి ప్రవేశిస్తే నేరుగా డబ్బున్న చోటుకు చేరుకోవచ్చని చెప్పాడు. రజాక్ తన వెంట బోయినపల్లికి చెందిన మఠం సతీష్ను తీసుకొచ్చాడు. దీంతో ఈ విషయం జంగయ్య, శేఖర్ రెడ్డి, మైమూద్, శ్రీనివాస్, రజాక్లతో పాటు సతీష్కు తెలిసిపోయింది. అంటే 6 కలిసి ఓ గ్యాంగ్గా ఏర్పడ్డారు. డబ్బు దోచుకున్న తరువాత పంచుకుందామనుకున్నారు. ఎంతైనా 950 కోట్లంటే చాలా పెద్ద మొత్తం. అందుకని మరికొందరిని సాయం తీసుకుంటే బాగుంటుంది అనుకున్నారు. ఆ 6 అలా మార్కెటింగ్ ఉద్యోగి జాకీ లఖానీ, మహ్మద్ ఆదిల్, సవూద్ హష్మీ, సయ్యద్ ఇస్మాయిల్, రహీముల్లా ఖాన్, అక్బర్ ఖాన్, షమీముల్లా, మహ్మద్ ముదాసిర్లను కూడా కూడగట్టారు. 6 గ్యాంగ్ కాస్త 14 మందితో పెద్ద ముఠాగా మారింది. ఎప్పుడు ఎలా ఇంట్లోకి చొరబడాలి, ఎవరు ఏ వైపు నుంచి ప్రవేశించాలి, ఎవరేం చెయ్యాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలి అనే ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. అందరూ కలిసి మాట్లాడుకున్నారు. డబ్బులు కొట్టేసిన తర్వాత ఆ డబ్బుల స్థానంలో నల్ల కాగితాల కట్టలు పెట్టాలని అనుకున్నారు. బ్లాక్ పేపర్ బండిల్స్ని కూడా సిద్ధం చేసుకున్నారు. అవసరమైతాయేమోనని ఇనుప కట్టర్లు, మంటలు వచ్చే స్ప్రే, ఇనుప రాడ్లు, కత్తులు కూడా కొనుగోలు చేసి పెట్టుకున్నారు. మే 4 అర్ధరాత్రి 1:30 గంటల సమయానికి చోరీ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. చాక్లెట్ కంపెనీ యజమాని తిరుమనతురై ఇంటికి వెళ్లింది దోపిడీ గ్యాంగ్. ఇంట్లోకి ప్రవేశించగానే వాచ్మెన్తో పాటు ఇంట్లో కుటుంబ సభ్యులంతా మేల్కొని ఉండటాన్ని చూసి ఎస్కేప్ అయ్యారు. ప్లాన్ని వాయిదా వేశారు. అవకాశం కోసం ఎదురు చూశారు. ఈ నెల 10న అర్ధరాత్రి 1 గంటకు మరోసారి స్కెచ్ వేశారు. తిరుమనతురై ఇంట్లోకి ప్రవేశించారు. జంగయ్య, మైమూద్, శేఖర్ రెడ్డి, పెద్ది శ్రీనివాస్, సతీష్ బయటే ఉంటూ పరిసరాలను గమనిస్తూ ఉండగా మిగిలిన వారంతా ఇంట్లోకి చొరబడ్డారు. ముందు భాగం నుంచి కొందరు, వెనుక వైపు నుంచి మరికొందరు చొరబడ్డారు. ముందుగా సీసీ
సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. గమనించిన ఇద్దరు వాచ్మెన్లను చితకబాది కట్టిపడేశారు. కొందరు వెనుక భాగం నుంచి వ్యాపారి ఇంటి మొదటి అంతస్తులోకి ప్రవేశించారు. ముందు నుంచి వెళ్లిన మరికొందరు మెయిన్ డోర్ను ఆయుధాలతో ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. శబ్దాలు, అలికిడి రావడంతో యజమాని తిరుమనతురై అప్రమత్తమై సీసీ కెమెరాలను పరిశీలించాడు. కొన్ని ధ్వంసమై ఉండటాన్ని గమనించాడు. మెయిన్ డోర్ వద్ద కెమెరాలు చూడగా ఎవరో ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్టు గుర్తించాడు. వెంటనే డయల్ 100కు కాల్ చేశాడు. 10th, 11th ఇంటర్వ్యూనింగ్ నైట్ ఎర్లీ అవర్స్లో 1:30కి మళ్ళీ గోడ దూకి లోపలికి ప్రవేశించారు. ఆ టైంలో వాచ్మెన్, తర్వాత ఆ కంపెనీలో వర్క్ చేసినటువంటి ఒక వ్యక్తి కూడా మేల్కొని ఉండడం, వాళ్ళు వీళ్ళని చూడడంతో ఇమీడియట్గా వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని కాళ్ళతో బంధించి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ లాక్కొని మెయిన్ డోర్ని బ్రేక్ చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తున్న క్రమంలో ఆ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ అంతకుముందు వీళ్ళకి అనుమానంగా ఉంది కాబట్టి సీసీటీవీలు చూస్తున్నప్పుడు ఇటువంటి విషయం గమనించి ఇమీడియట్గా డయల్ 100తో కాల్ చేయడంతో దానికి సమీపంలో ఉన్నటువంటి పెట్రోలింగ్ కారు సైరన్ వేసుకుంటూ రావడంతో అక్కడి నుంచి ఇమీడియట్గా వాళ్ళు గ్రూప్ అంతా పారిపోయారు. అప్పటికే లోపల నుంచి తిరుమనతురైతో పాటు ఇంట్లోని వాళ్లు గట్టిగా కేకలు వేయడంతో పోలీసులు వ్యాపారి ఇంటికి చేరుకునేలోపు నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆదిపట్ల పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్లు పరిశీలించగా నిందితుల గుట్టు బయటపడింది. నిందితులను ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ముఠాను విచారించిన పోలీసులు షాక్ అయ్యారు. సినిమాటిక్ రేంజ్లో చేసిన దోపిడీ ప్లాన్ విని అవాక్కయ్యారు. నిందితుల నుంచి 3 కార్లు, 1 స్కూటీ, 16 ఫోన్లు, ఇనుప కట్టర్లు, ఇనుప రాడ్లు, నల్ల పేపర్ కట్టలు, రసాయనాలు, 80,000 నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ దోపిడీ ప్లాన్ విషయం తెలుసుకున్న స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. 14 మంది గ్యాంగ్ ఒక్కసారిగా మారణాయుధాలతో ప్రవేశించేందుకు ప్రయత్నం చేశారన్న విషయం తెలిసి ఆందోళన చెందుతున్నారు. అయితే వ్యాపారి తిరుమనతురై ఇంట్లో నిజంగా 950 కోట్ల రూపాయల డబ్బుందా లేదా అనేది మిస్టరీగా మారింది. ఓ చాక్లెట్ కంపెనీ ఓనర్ ఇంట్లో అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎందుకుంటుంది? ఉంటే అది నిజంగానే నల్లధనమా అనే క్యూరియాసిటీ స్థానికుల్లో పెరిగింది. దోపిడీ ఘటనతో పాటు డబ్బు విషయంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.